హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజైతే ఇంట్లో ఉన్న సింపుల్ వెజిటబుల్స్‌తో మంచి బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హై ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయన్నమాట. కాబూలీ చనా బిర్యానీ ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ 1 గ్లాసు రైస్‌ని నానపెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్. సో, ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే చెక్క, లవంగం, యాలక్కాయ అలాగే బిర్యానీ ఆకు, కొంచెం అన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ముందుగా కాబూలి శనగలను కూడా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్‌కైతే మాత్రం లంచ్ బాక్సెస్‌లోకి ఎర్లీ మార్నింగ్ కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుందనమాట. నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. సో, అవే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా తీసుకోవాలి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడు అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. కొన్నిసార్లు పిల్లలు అప్పటికప్పుడు బిర్యానీ తినాలని మొండికేస్తూ ఉంటారు కదా! అలాంటి టైంలో ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. మీకు ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాననమాట. ఉంటే గనక బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బఠానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఈ మసాలా అంతా కూడా మంచిగా కాబూలీ శనగకి, వెజిటబుల్స్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చనా సలాడ్ తినే వాళ్ళకి ఒక్కసారి ఈ బిర్యానీ రెసిపీని కూడా ట్రై చేసి పెట్టండి. నిజంగా దే లవ్ దిస్ రెసిపీ అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. 1 కప్ రైస్‌కి ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ క్వాంటిటీ పెంచుకున్నప్పుడు బిర్యానీ మసాలాను కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో యాడ్ చేసేది ఒక్కటే, ఇంకే స్పైసెస్ కూడా యాడ్ చేయకుండా చాలా సింపుల్‌గా కుక్ చేసుకోవచ్చనమాట. ఇలాగ ఒకసారి మసాలా అంతా కూడా బాగా పట్టినాక ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వాటర్ లేకుండా ఇట్లా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇట్లాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. నిజం చెప్తున్నాను కదా! ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేసినాక డెఫినిట్‌గా మీరే వచ్చి కామెంట్ సెక్షన్‌లో అక్క ఈ రెసిపీ చాలా బావుందని చెప్తారనమాట. అంత బావుంటుంది. 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. కరెక్ట్‌గా 1 గ్లాస్‌కి 1 ½ గ్లాసే సరిపోతుందనమాట. రైస్ అప్పుడే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది. 2 గ్లాసెస్ ఏసుకున్నారంటే రైస్ కొంచెం మెత్తగా అయిపోతుంది. అంటే టేస్ట్ బాగోదనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో, అలాగే ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. జస్ట్ ఇప్పుడే అయింది రైస్ అనేది. ఇలా అయినప్పుడు వెంటనే మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని వాటర్ ఏమన్నా ఉందా అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసారంటే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందనమాట. దీంట్లోకి రైతా కాంబినేషన్‌గా ఇంకా ఇలాగా సలాడ్ కింద కీరా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుందనమాట. టేస్ట్ మాత్రం చూసారు కదా! ఈ రోజు రెసిపీ వచ్చేసరికి చనా బిర్యానీ అనమాట. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.